ఇవాళ ఈ ప్రాజెక్ట్ మీద సమగ్రంగా మనకు లోపాలు ప్రకృతే బయటపెట్టి చూపించింది. వాస్తవానికి ఎవరు ఎన్ని చెప్పినా గవర్నమెంట్ నమ్మదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు నమ్మలేదు, వేదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు వినలేదు. ఎంతమంది చెప్పిండ్రు? ఎవరు చెప్పినా హనుమంతరావు గారి కంటే పెద్దవాళ్ళు అయితే వారు లేరు కదా. హనుమంతరావు గారిని తీసుకొస్తే కూడా వాళ్ళు వినలేదు. నాకు చాలా మంది చెప్పేది ఏంటంటే విద్యాసాగర్ రావు కూడా వారు కూడా ఆఖరి రోజుల్లో దీని సమస్యల గురించి ప్రస్తావించారని. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు వాళ్ళ ఎక్స్పర్ట్సే ఈ ప్రాజెక్టు అవసరం లేదని చెప్పినా ఎవరని చెప్పినా కానీ ఇంకా అది వాళ్ళు ఎక్కించుకోలేదు, అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే ఏకైక కారణము లాభం. ఎక్కడ పైసలు సప్పుడు చేస్తాయో అక్కడ జ్ఞానం పనిచేయదు అని చెప్పి వెనకటికి సామెత. ఆ గలగల మధ్యన ఏమీ వినబడలేదు ఇక వాళ్ళకి. అదో లెక్కలు వేసుకున్నారు. మేము కాంక్రీట్ ఎక్కువ పోసినాం, అదో రికార్డు. మీరు వచ్చి చూడండి, చూసి పునీతులు కండి అని చెప్పి అదొకటి. నిజంగా కూడా కట్టినాక చూస్తే విషాదం ఎంత అంటే ఇటు సైడ్కు అటు సైడ్కున్న వాగులన్నీ పొంగుతాయి. సంవత్సరం అంతా కూడా ఆ ఖరీఫ్ కాలం అంతా కూడా మునిగిపోతాయి. పంటలు పండాయి, ఏం పండాయి, అది 20,000 ఎకరాలు నదికి ఇటు అటు మొత్తంగా విధ్వంసం అయిపోయింది. పంటలు మొత్తం విధ్వంసమైంది. నేనే దీని మీద అధ్యయనం 2-3 సార్లు గ్రామాలన్నీ తిరిగిన. 2-3 సార్లు గ్రామాలన్నీ తిరిగిపోయి హైకోర్టులో కేసు వేసిన. మాది ఇంకా పెండింగ్ లో ఉన్నది ఇప్పటికది. అది అక్కడ ఊళ్ళలోకి పోతే ఆడవాళ్ళు చెప్తారు, బతుకమ్మ నీళ్ళల్లో తేలినట్టు ఊళ్ళు తేలుతాయి సార్ వర్షాకాలం వస్తే, మీరు ఏ ఊరికి రాలేరు అని చెప్పి. అటు చెన్నూరు అవతల కొస దాకా, అర్జునగుట్ట దాకా, ఇటు యువతల మొత్తంగా కూడా మంత్రిని కాడి నుంచి ఇటు యువతల కాళేశ్వరం దాకా మొత్తం ఊళ్ళు మునిగే ఉంటాయి. వ్యవసాయం లేదు, ఏం లేదు, చేతులు ముందర పెట్టి కూర్చోవలసి వస్తున్నదని చెప్పి చాలా మంది రైతులు. అసలు ఎవరు సార్ ఏ తలకాయ ఉన్నోడు ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిండు అని.